రాష్ట్రంలోని మైనింగ్ రంగాన్ని సరికొత్త పొంతలు తొక్కించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ముఖ్యంగా బీచ్ శాండ్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మైనింగ్ దోపిడీ జరిగిందని చెప్పారు. కంపెనీల అవసరాలకు తగినట్లుగా చదువుకున్న యువతలో నైపుణ్యాలను పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై శాసనసభలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు రామ్గోపాల్ రెడ్డి, కావలి గ్రీష్మప్రసాద్, పేరావత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాలివాహనుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య ఎంతో శ్రమించారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఐలాపురం వెంకయ్య లేని లోటు తీర్చలేనిదని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రాణిగారి తోట వాసుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60,000 కుటుంబాలు నివసించే ఈ ప్రాంతంలో గత 8 ఏళ్లుగా సబ్వే నిర్మాణం అడుగులు ముందుకు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సబ్వే నిర్మాణం చేపట్టాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సమగ్రంగా స్పందించారు. ధర్మవరం ప్రాంతంలో 38 కోట్ల 3 లక్షల వ్యయంతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మెగా క్లస్టర్ల ద్వారా స్వల్ప కాలంలో సుమారు 7,000 మంది మహిళలకు, దీర్ఘకాలంలో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఇప్పటికీ 237 లారీల 10 టన్నుల కూరగాయలను సమర్పించడం జరిగిందని శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం సభ్యులు ఈశ్వరరావు చెప్పారు. భక్తుల సహకారంతో తామిచ్చిన కూరగాయల వల్ల ఇప్పటి వరకు కోట్లాది మంది శ్రీవారి భక్తులు అన్నదాన కార్యక్రమంలో లబ్ధి పొందడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఇంటింటా శ్రీవారి కళ్యాణం కార్యక్రమాలు ఇప్పటి వరకు 121 కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. చిన్నారుల విద్యలో బలమైన పునాది వేసే దశ ప్రీ ప్రైమరీ దశేనని శ్రీ గౌతమ్ విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు పేర్కొన్నారు. బాల్యంలోనే సరైన మార్గదర్శకత్వం, విలువలతో కూడిన బోధన అందిస్తే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని స్పష్టం చేశారు. పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించడమే తమ విద్యా విధానమని తెలిపారు. రాజమండ్రి కల్తీపాల ఘటన అనంతరం కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నం, చిలకలపూడి ప్రాంతంలోని ఎస్ఎస్ మిల్క్, జిల్లా పరిషత్, కృష్ణా జిల్లా మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కు పంపించారు. ఎంఆర్పీ లేని, అత్యధిక కాలం ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను గుర్తించి డిస్ట్రాయ్ చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం కూడా ఉండాలనే దృక్పథంతో కృష్ణా జిల్లా గన్నవరంలోని మల్లికార్జున స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను చాటి చెప్పే విధంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ విద్యార్థుల తల్లిదండ్రులను, ఆహ్వానితుల్ని అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది ఆట విడుపు పేరుతో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు క్రికెట్ పోటీలు ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, వివిధ శాఖల మంత్రులు క్రికెట్లో వారి ప్రతిభను చాటుకుంటున్నారు. రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి. చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రతిభ కనపరిచిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు బహుమతులను ప్రదానం చేస్తారు.